హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు అయితే మా ఇంట్లో స్నాక్ ఐటమ్ అండి. ఇట్లా ఒకసారి స్నాక్ చేసి పెట్టుకుంటే ఒక 15 రోజులైనా ఈ అటుకుల్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇవి పల్చగా ఉంటాయి కదా, అట్లా అటుకులు అన్నమాట. మాకి అటుకుల్లోనే 3 టైప్స్ అటుకులు దొరుకుతాయి. ఒకటి బాగా లావుగా ఉంటుంది, ఒకటి మీడియం సైజ్ లో ఉంటుంది, ఇది బాగా పల్చగా ఉంటుంది అన్నమాట. ఇట్లా స్టవ్ మీద బాండ్లీ పెట్టేసి అవి కొంచెం వెచ్చగా చేసుకునేసి ఒక బొక్కల గిన్నెలోకి వేసుకొని ఇట్లా జల్లించుకునేస్తే దాంట్లో నుండే పౌడర్ అంతా ఇట్లా రాలిపోతుంది అనమాట. ఇట్లా రాలిపోయినాక దీన్ని పక్కకు తీసేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు శనగగింజలు వేసుకునేసి ఈ శనగగింజల్ని ఒక 50% వేయించుకోవాలి. ఇవి ఒక 50% వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 8 నుంచి 10 ఎల్లిపాయలని దంచుకొని వేసుకుంటున్నాను. ఈ ఎల్లిపాయలు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయల్ని తుంచుకొని వేసుకుంటున్నాను. అట్లే కొంచెం ఎండి కొబ్బరిని పల్చాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ అవలక్కీలకి ఎండు కొబ్బరి వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 కప్పు పప్పుల్ని కూడా వేసుకునేసి 1 నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. ఇట్లా కారం వేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ అటుకుల్ని ఈ తిరువాతలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా అన్ని వేసుకొని బాగా కలుపుకొని తర్వాత పైన 1 స్పూను షుగర్ పౌడర్ ని చల్లుకుంటే ఈ అటుకుల తిరువాత చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఉంటానండి.